హాయ్ గాయ్స్. సో మిస్టర్ ప్రెగ్నెంట్ అనే ఫిలింతో మీ అందరి ముందుకి త్వరలో రాబోతున్నాము. ఈ మేల్ ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్తో చాలా డేరింగ్గా మేము స్టెప్ తీసుకొని ఈ ఫిలింని మేక్ చేశాము. సో చాలామంది అడుగుతున్నారు ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ఫిలిం ఎలాగా ఒక కామెడీ ఫిలిమా ఎలా ఉండబోతుంది అని. నాట్ ఎట్ ఆల్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం ఆన్ వాట్ ఇఫ్ మెన్ టేకప్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉండబోతుంది అనే ఒక కాన్సెప్ట్తో చేసిన ఒక బ్యూటిఫుల్ ఫిలిం. సో మా కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఈరోజు లైవ్గా మా ఈ ప్రెగ్నెన్సీ ఒకవేళ మెన్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపించడానికి వీ హ్యావ్ బ్రాట్ అప్ అ మిషన్, ప్రెగ్నెన్సీ సిమ్యులేటర్. సో హియర్స్ ది ప్రెగ్నెన్సీ పెయిన్ సిమ్యులేటర్ మెషిన్. సో ఇది ఏంటంటే దీని వైర్స్ ఎప్పుడైనా అటాచ్ చేసినప్పుడు వేరే పర్సన్కి మన ప్రెగ్నెంట్ ఉమెన్ లేబర్ పెయిన్స్ అప్పుడు పురిటి నొప్పులప్పుడు ఎంత పెయిన్ అనుభవిస్తారో దాంట్లో అట్లీస్ట్ ఒక 30-40% పెయిన్ని ఇది క్రియేట్ చేయగలదు. సో ఆ 30-40%కే వీళ్ళు ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారో ఇప్పుడు మనం చూద్దాము. అండ్ ఎవరితో వెళ్దాం ఫస్ట్? ఓకే, మిస్టర్ ప్రెగ్నెంట్ టైటిలే సో హెల్దీ కాబట్టి లెట్స్ గో విత్ సో హెల్త్ ఫస్ట్. చలో. అండ్ బై ద వే, నేను ఈ గ్యాప్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతాను. నాకు ఆన్సర్స్ రాంగ్ అనిపిస్తే ఐ విల్ ఇంక్రీజ్ ద పెయిన్, ఆర్ నాకు ఆన్సర్స్ నచ్చకపోయినా కూడా పెయిన్ ఇంక్రీజ్ చేస్తాను, అది వేరే విషయము. లెట్స్ గో ఇంటు ద గేమ్. హాయ్. హలో. యూ సీమ్ టు బి వెరీ హ్యాపీ కదా? యా, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ మై బేబీ ఇన్సైడ్. ఓకే, ఇప్పుడు హ్యాపీనెస్ మొత్తం ఇంకా డబుల్ ఇంక్రీజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే డన్. సో ఓకే డన్. సో సోహెల్, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వాట్? క్వశ్చన్ అడుగు. అంటే నాకు నచ్చినప్పుడు నేను అడుగుతానబ్బా. అడుగు. ప్రెగ్నెంట్ వైఫ్ని ఎలా చూసుకుంటా ఒక 5 విషయాలు చెప్పు, మంచిగా బెస్ట్గా చూసుకునే విషయాలు. 5 ఫాస్ట్ 1 minute. పొద్దున్న లేవంగానే కాఫీ తీసుకొచ్చిస్తా. ఆమె కింద కాఫీ తీసుకొచ్చి అంటే నువ్వు ఇచ్చేది ఒక్క నిమిషం నేను చెప్తాను. పొద్దున్న లేవగానే టాబ్లెట్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇస్తా, అండ్ టైంకి టాబ్లెట్స్ పెడతా, అండ్ నేనే వండి పెడతా, అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొని వెళ్తా సపోర్ట్గా, అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉంచుతా. ఎందుకంటే బయట హ్యాపీగా ఉంటే లోపల బేబీ హ్యాపీగా ఉంటుంది. సో అందుకే హ్యాపీగా చూసుకుంటా. మొత్తం 4 అయినాయి. 5ది వచ్చేసి టైంకి హాస్పిటల్ తీసుకుపోయి టెస్ట్ చేపిస్తా, ఎక్కడ ఇబ్బంది పెట్టాను. అమ్మా. లెట్స్ గో టు అవర్ డైరెక్టర్. సో హియర్స్ అవర్ మిస్టర్ ప్రెగ్నెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు కాదు, ఆయన పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ వింజనంపాటి గారు. నాకు ఈ మిషన్ ఫస్ట్ భయం ఉంది, కొంచెం తక్కువ భయం పోతుంది సార్ పని స్టార్ట్ చేస్తే. ఆల్రెడీ నేను సినిమా చేసినప్పుడు మాకు పెట్టినప్పుడు వెళ్ళలేదా? వద్దు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళే ముందు మీకు ఈ కాన్సెప్ట్ ఎలా ఐడియా వచ్చింది? ఎందుకు ఇలా మిస్టర్ ప్రెగ్నెంటే మీ ఫస్ట్ ఫిల్మ్ని ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది మీకు? అంటే నేను యూకేలో ఉన్నప్పుడు అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఒక రోజు నార్మల్గా ఇస్తారా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత నిదానం పెట్టుకుందాం, తొందర లేదు. అది అక్కడ ఉన్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఒక రోజు అనుకోకుండా యుఎస్లో థామస్ అనే అతని గురించి చదివాను అనమాట. ఎందుకు పెంచుతలేవు నువ్వు? అదే గేమ్, అదే ఇప్పుడు పెంచు. నీకేమైనా పగ ఉంటే మనం తర్వాత మాట్లాడుతాం. సో అది యుఎస్లో అక్కడ ఉన్నప్పుడు స్టోరీ థామస్ అనే అతనిది తెలిసింది. సో హీఈస్ ద ఫస్ట్ మేల్ ప్రెగ్నెంట్ అని. ఫస్ట్ మేల్ ప్రెగ్నెంట్ ఏదో తేడాగా ఉంది. అతని గురించి అప్పుడు చదివాను. సో అలా నాకు ఇలాంటి మేల్ ప్రెగ్నెన్సీ అనేది చెప్పు. అలాంటి మేల్ ప్రెగ్నెన్సీ అనేది తేడాగుంది. మేల్ ప్రెగ్నెన్సీ అనేది తేడాగుంది. చెప్తా ఆపు తేడాగుంది. అమ్మా ఆపు చెప్తా చాలా ఉంది. ఎందుకు చేయాలనుకున్నారు? అది చెప్తా. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అమ్మా కొడుతుంది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కొంచెం ప్లీజ్ కన్సిడర్ చేయవా? కన్సిడర్ కొంచెం ఎక్కువ పెంచాలంట. తక్కువ చెప్పు.
చూస్తావు కదా. 1 second. ఆగు క్వశ్చన్ అడుగు నొక్కుతా ఉంటావు. అంత సెట్ చేసుకుంటున్నాను. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ అడుగు ఫస్ట్. పెంచుతానవేంది? ఆగు. మర్చిపోయాను బాబు. క్వశ్చన్ అడుగు. క్వశ్చన్ గుర్తు రావట్లేదే. క్వశ్చన్ అడుగు ఫస్ట్. ప్రెగ్నెన్సీ స్పెల్లింగ్ చెప్పు రివర్స్ లో. ఏంది? రివర్స్ స్పెల్లింగ్ నీ అమ్మ వై సి సియా ఎన్ వైసిఎన్ ఇంగ్లీష్ మీడియమే కదా. వైసిఎన్ ఏ ఎన్ ఎన్ జి 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 తర్వాత ఈ తర్వాత పి చికా ఆర్ ఆర్ పి 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 ఆర్ పి అయిపోయింది. చెప్పాడా మొత్తం? అయిపోయింది నిజంగానే చెప్పిన అమ్మతో చెప్పిన కాలెండర్ రికార్డ్ చేసుకున్న తర్వాత చూసుకో ప్లీజ్. నేను మళ్ళీ చెప్పా ప్లీజ్ 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 ఆపు ఆపు. మీ వైఫ్కి అంటే మేము వదినకి ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు ఇచ్చిన టాబ్లెట్స్ పేరు ఒక 5 టాబ్లెట్స్ పేర్లు చెప్పు. 5 ఉండవు. సరే 3 చెప్పు. ఎంబడే ఆపేయాలి. ఎంబడే చెప్పేస్తా. బీకోజెల్ ఫోలిక్ యాసిడ్ మల్టీవిటమిన్ టాబ్లెట్ తర్వాత పౌడర్. ఏం పౌడర్? 5 చెప్పు. 5 చెప్పు. 5 ఇవ్వరు. 3 లేదు. 5 ఉంటాయి. 5 లేవు. బీకోజెల్ ఫోలిక్ యాసిడ్ ఇప్పటికీ గుర్తు నాకు. ఇంకా ఇంకేం తింటారు? అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏం తింటారు? హెల్దీ ఫుడ్ తినాలి. ప్రోటీన్ విటమిన్. ప్రోటీన్ ఫుడ్ ఏంటి చెప్పు. ప్రోటీన్ అంటే పప్పు తింటారు. ఏం తింటారు? వెజిటేరియన్స్. అవునబ్బా వెజిటేరియన్స్ తింటారు. అంటే వెజిటేరియనా? వెజిటేరియన్. అయితే ఓకే. ఆపు. చెప్పు. ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎన్నిసార్లు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి 9 months నిండేది? చెప్పు ఎన్నిసార్లు తీసుకొని పోవాలి? 5 times. అంతే. ఫస్ట్ 3 months కు ఒకసారి 2 సార్లు తీసుకెళ్తాం. తర్వాత మంత్లీ వన్స్ మధ్యలో లాస్ట్ 2 times మాత్రం 2 స్కానింగ్లు ఉంటాయి. 2 స్కానింగ్లు పేరేంటి? అంతే అయిపోయింది. అసలు ఎక్స్ట్రీమ్ గా ఉంది ఆ పెయిన్. ఇప్పుడు తక్కువ పడితే స్పీడ్ ఎక్కువ. బ్రో కాదు ఒక్క నిమిషం నేను చెప్పేది బ్రో. వేయలేదు కదా. మిస్టర్ ప్రెగ్నెంట్ కాన్సెప్ట్ వినగానే ఫస్ట్ ఇలాంటి ఫిల్మ్ రాబోతున్నాను కానీ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్ గానే. ఎవరు ట్రై చేయలేదు. ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు బ్రో పాజిటివ్ చెప్తున్నా బ్రో. ఓకే సినిమా చూడకుండా ఎట్లా అంటారు? పెంచు పోస్టరా? ఓకే డన్. సరే ఇతను మిస్టర్ ప్రెగ్నెంట్ మేనేజర్ అన్నమాట. మొత్తం ఈయన చూసుకుంటాడు అనమాట. సో ఎవ్రీథింగ్ కాల్ షూట్ కానీ లేకపోతే ఎప్పుడు షూటింగ్ ఏంది అని మొత్తం అరేంజ్మెంట్స్ అవన్నీ. నీకు తెలిసిన ప్రెగ్నెంట్ వాళ్ళని ఎవరినైనా చూసుంటావు కదా. సో వాళ్ళు ఎంత కష్టపడ్డారు? నీకు ఏదైనా ఒక తెలిసిన స్టోరీ ఒకటి చెప్పు. స్టోరీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు? So this guy is assistant director, associate director and every director. Right hand, left hand. ఇప్పుడు మేడం ఉండండి. రూప గారు రూప మేడం అనేది దాకా పెట్టాలి నువ్వు. ఇప్పుడు రూప మేడం ఇప్పుడు మీకు చాలా సార్లు ఈ పదం చాలా బాగుంది. సో పెంచుతాను ఇంకొంతసేపు అనిపిద్దాం. ప్రెగ్నెన్సీ టైంలో ఒక 5 ఇబ్బందులు లైక్ బాడీ చేంజెస్ గానీ ఇబ్బందులైనా ఒక 5 చెప్పాలి. చెప్పు తొందర చెప్పు పేర్లోనే చెప్పు. వాళ్ళు సఫోకేట్ అవుతారు. ఓకే ఫుడ్ తినలేరు. అలాగే ఫుడ్ తినలేరు. నెక్స్ట్ వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి. ఒకటి వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, సఫోకేట్ అవుతారు, ఫుడ్ తినలేరు. వాళ్ళు మెంటల్ గా కాన్షియస్ గా ఉండలేరు. ఎందుకంటే లాట్ ఆఫ్
గో త్రూ పెయిన్ చాలా వెళ్తారు. ఇంకోటి అన్నా 3 ఫ్రూట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ తినగలిగినవి తినకూడనివి 3 ఫ్రూట్స్ చెప్పు. చెప్పు. ఫ్రూట్స్ ఎర్లీ స్టేజ్ లో పప్పాయి తినకూడదు. అబ్బా పప్పాయి యాపిల్ తినొచ్చు, జామకాయ తింటారు, ఓకే మామిడికాయ తింటారు, బనానా కూడా తింటారు. అబ్బా ప్లీజ్ ప్లీజ్ ఏంటి ప్లీజ్ అన్న ఏంటి పనసకాయ తినకూడదు. అబ్బో చింతకాయలు బాగా తింటారు. పప్పాయి చెప్పా. అశోక్ సార్ ఒక నిమిషం, మీరందరూ విన్నారు, నేను వినలేదు కదా ఒకసారి. వామ్మో ఎలా భరిస్తున్నారమ్మో. ఏం చెప్తావు నీకు అన్న నీకు కూడా. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నా వల్ల కాదమ్మా. వాటర్ ఇవ్వండి. వాటర్. టార్చర్ ఇద్దరు మాక్సిమం పగ తీర్చుకున్నారు కదా. 8 తీసుకెళ్ళాలి. దట్స్ అ రాంగ్ ఆన్సర్. ఎనీవేస్ 8 తీసుకెళ్ళాలి రాంగ్ మాక్సిమం. ఆన్సర్. మినిమం ఆఫ్ 5 అండ్ మాక్సిమం ఆఫ్ 8 తీసుకెళ్ళాలి. అవును అవును కాదు, ఆన్సర్ తప్పు చెప్పారు మీరు. అది ఆ పెయిన్ కి నాకు ఏం ఆన్సర్ చెప్తున్నానో కూడా తెలియట్లేదు నిజంగా. మీ హార్ట్ బీట్ వినాలనిపించింది. సో వెరీ గుడ్ మిషన్ ఐ థింక్. ఓకే ఎనీవేస్ నీ రియాక్షన్ ఎలా అనిపించింది? హౌ వాజ్ యూ? ఎలా ఉంది? గైస్ లిటరల్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నేను నిజంగా చెప్తున్నా, ఒక ఉమెన్ 9 నెలలు ఇంత కష్టంగా పురుడు నొప్పులు లైక్ బర్త్ ఇచ్చేటప్పుడు, ఇది యాక్చువల్లీ 20-30% అంట. బర్త్ ఇచ్చేటప్పుడు ఆ పెయిన్ని చాలామంది అంటుంటారు కదా, ఈ సైడ్ రిబ్స్ అంటారు కదా, ఈ సైడ్ ఈ రిబ్స్ అన్నీ పటపట ఇరిగితే ఎట్లుంటుందో అంత పెయిన్ ఉంటుంది అంటారు. యాజ్ ఎ మెన్గా నేను నిజంగా చెప్తున్నా, అమ్మతో కూడా చెప్తున్నా, ఇది ఎంతలో పెట్టినావో నాకు తెలియదు. 35లో పెట్టినావా, 40లో పెట్టినావా, 30లో పెట్టినా నాకు తెలియదు. మోర్ దాన్ 30. అదే 30కే అంత పెయిన్ వస్తుంది. సో 30కే అంత అనుభవించలేకపోతున్నాం మనం. ఇది సిమ్యులేటర్. అలాంటిది ఉమెన్ అంత పెయిన్ని యూనో భరిస్తూ కూడా మనకి ఒక జన్మనివ్వడం, ఒక బిడ్డని అనేది నిజంగా చాలా గొప్పదనం అండ్ అట్ ది సేమ్ టైం చాలా పెద్ద విషయం అది. యాజ్ ఎ మెన్గా మనం అలాంటి పెయిన్ ఎప్పటికీ అనుభవించలేము. సో నిజంగా చెప్తున్నా, అందరు ఉమెన్స్కి సెల్యూట్ అండ్ అందరికీ నిజంగా చెప్తున్నా, చేతులెత్తి నేను ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైంలో భార్యల్ని మంచిగా చూసుకోండి, మీ వైఫ్స్ని. సో చిన్న విషయం కాదు ఇది. మా అమ్మ కూడా నాతోని సినిమా చూస్తున్నప్పుడు, సినిమా చూసిన తర్వాత అంటే ఇంట్లో చూపించిన, మా డైరెక్టర్ లింక్ పంపిస్తే, సో సినిమా చూసినప్పుడు నేను 7వ నెల పుట్టిన. సో 7వ నెల పుట్టిన తర్వాత నన్ను ఒక 20 days నాకు ఒక ఇందులో వేసిర్రు, హాస్పిటల్ అదేదో అంటారు కదా బాక్స్, అందులో వేసిర్రు. సో ఒక మదర్గా అప్పుడు ఎంత ఫీల్ అయిందో నాతో షేర్ చేసుకునేది ఫస్ట్ టైం. 30 సంవత్సరాలు దాటినా నాకు ఇప్పటిదాకా ఎప్పుడు షేర్ చేసుకోలేదు, ఫస్ట్ టైం నాతో షేర్ చేసుకున్నది అది. సో ఎవరైనా ఈ సినిమా చూసేటప్పుడు కూడా నిజంగానే మీ మదర్స్తో వెళ్ళినప్పుడు 9 నెలలు మిమ్మల్ని ఎలా చూసుకున్నది ఏంటి అనేది, ఆ మదర్ ఎంత పెయిన్ అనుభవించింది యాజ్ ఎ మెన్గా నేను మీ అందరికి చూపించిన. సో ఈ సినిమా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు చూడాల్సిన సినిమా ఇది. సో మీరు అందరు తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఉమెన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్.